హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఆగస్ట్ 27 మా హస్బెండ్ రోహన్ బర్త్డే. సో తన బర్త్డేకి ఏదో ఒకటి కొనివ్వడమే కాకుండా నా ఓన్గా నేను ఏదో ఒకటి చేసి గిఫ్ట్లా ఇవ్వాలనిపించింది. సో ఏం చేద్దామని ఆలోచిస్తే ఒక ఫేస్లెస్ పోర్ట్రేట్ అయితే డ్రా చేసి ఇద్దాం అనుకున్నా. సో నాలో ఉన్న ఆర్టిస్ట్ని బయటికి తీసి పోర్ట్రేట్ అయితే డ్రా చేయడం స్టార్ట్ చేశాను. ఈ పెయింటింగ్కి నేను ఈ పిక్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఫస్ట్ అయితే ఒక బుక్ మీద ట్రై చేసి ఆ తర్వాత క్యాన్వాస్ మీద వేయడం స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఇదివరకు నేను కొన్ని పెన్సిల్ స్కెచెస్ అండ్ పోర్ట్రేట్స్ డ్రా చేశాను, కానీ పెయింటింగ్ అయితే ఎప్పుడు వేయలేదు. సో ఇదే నేను ఫస్ట్ టైం పెయింటింగ్ వేయడం. సో ఎలా వస్తుందో చూడాలి. ఇది ఫైనల్గా సర్ప్రైజ్ అవుతుందో షాక్ అవుతుందో తెలియదు, కానీ నా సైడ్ నుంచి ఇది ఒక చిన్న ట్రై. Special day, friends and family here, laughter fills the air. ఇనీషియల్గా ఈ పెయింటింగ్ వేయడం స్టార్ట్ చేసినప్పుడు ఫేస్లెస్ పోర్ట్రేటే కదా, ఏముంది ఈజీగా అయిపోతుంది అనుకున్నాను. కానీ స్టార్ట్ చేశాక అర్థమైంది అంత ఈజీ కాదని. అంత ఈజీ కాదు పెయింటింగ్ అంటే, వెరీ డిఫికల్ట్ టాస్క్. ఈ పెయింటింగ్ వేయడానికే నాకు చాలా గంటలు పట్టింది. సో పోర్ట్రేట్ అయితే కంప్లీట్ అయిపోయింది, కానీ దీనికి నేను కొంచెం బ్యాక్గ్రౌండ్ కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నా. ఇలా వైట్గా కాకుండా బ్యాక్గ్రౌండ్ యాడ్ చేస్తే ఇంకా కొంచెం ఎన్హాన్స్ అవుతుంది అనిపించింది. బ్యాక్గ్రౌండ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇది ఫైనల్ ఫేస్లెస్ పోర్ట్రేట్. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మెన్షన్ చేయడం మటుకు మర్చిపోకండి. టైం సరిపోలేదా? మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.